హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విహాస్ స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో మనము 2 హెల్తీ బ్రేక్ఫాస్ట్ల గురించి ఈరోజు మనం చూడబోతున్నామండి. పోషకాలతో నిండిన హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. ఫైబర్ అలాగే కాల్షియం అధికంగా ఉండి రక్తహీనతను తగ్గించే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. ఈ బ్రేక్ఫాస్ట్ని పిల్లల దగ్గర నుంచి ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా తీసుకోవచ్చండి. ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ల గురించి మనము ఈ వీడియోలో ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం ముందుగా నేను 1/2 కప్పు రాగి పిండిని తీసుకున్నానండి. దీన్ని ఒక బౌల్లో వేసుకొని 1 కప్ వరకు వాటర్ వేసుకొని దీన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ వేరొక బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు మిల్క్ వేసుకోవాలండి. పాలని ఒక పొంగు వచ్చే వరకు కాగబెట్టుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్ వరకు ఓట్స్ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని 1 లేదా 2 నిమిషాల వరకు ఓట్స్ ఉడికే వరకు పాలలో కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా కలిపి ఉంచుకున్న రాగి పిండిని కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు దీన్ని ఉడకబెట్టుకోవాలండి. రాగి పిండి పచ్చి వాసన పోయే వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా 2-3 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఇందులో మనము బెల్లం తురుము వేసుకోవాలండి. ఇక్కడ మీరు కావాలంటే షుగర్ కూడా వాడచ్చు. హెల్తీగా చేద్దాం అనుకుంటున్నా కాబట్టి బెల్లం వేస్తున్నాను. ఈ విధంగా బెల్లం వేసిన తర్వాత బెల్లాన్ని కరిగించే వరకు ఉడికించుకోవాలండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలని ఏం లేదండి. మీరు కావాలంటే ఇక్కడ పాలు కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మనం తినేదాన్ని బట్టి మనము పాలని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. తర్వాత ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా గార్నిష్ చేస్తున్నాను. చూసారు కదండి, చాలా సింపుల్గా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. 1 కప్పు తింటే చాలండి, టమ్మీ మొత్తం ఫుల్ అయిపోతుంది. నెక్స్ట్ మనం రెండో బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాం. దీనికోసం ఒక ప్యాన్ తీసుకోవాలండి. ఇందులో 1 కప్ వరకు ఓట్స్ వేసుకోవాలి. ఈ ఓట్స్ కాస్త క్రిస్పీగా అయ్యే వరకు ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోనే సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. వీటిని కూడా ఒకసారి ఇందులో ఫ్రై చేసుకుందాం. ఓట్స్ కాస్త క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా క్రిస్పీ అయిన తర్వాత ఇందులో మనము 3 కప్స్ మిల్క్ వేసుకోవాలండి. ఈ విధంగా పాలు వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ పాలలో ఓట్స్ని ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో మనము 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఒకసారి దీన్ని కలుపుకుందాం. ఓట్స్ చాలా తొందరగా ఉడికిపోతాయండి. చూసారు కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇది కాస్త వెచ్చగా అయిన తర్వాత ఇందులో మనము టేస్ట్కి తగినంత బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లానికి బదులు మీరు పూర్తిగా చల్లారిన తర్వాత హనీ కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుందండి. ఈ బ్రేక్ఫాస్ట్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చండి. చాలా త్వరగా అరిగిపోయే బ్రేక్ఫాస్ట్ అండి ఇది. ఈ విధంగా యాపిల్, బనానా, దానిమ్మ ఏది ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకొని ఈ విధంగా గార్నిష్ చేసుకోవచ్చండి. సింపుల్గా అయిపోయే హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.